సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని మాట్లాడాడు. నేను అలాగే ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏం చేయాలి అని నేను చాలా గలిబిలి అయిపోయిన సమయంలో నేను ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన 10 రోజులకి ఒక మంచి కాలేజ్లోకి దేవుడు నన్ను చేర్చాడు. ఎప్పుడైతే నేను దేవునికి దగ్గరగా ఉండడం స్టార్ట్ చేశానో అప్పుడే ఇంకా సాతాను నా మీద ఇంకా అటాక్ స్టార్ట్ చేసింది. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో అప్పుడే సాతాను మన పైన అధికారం చెల్లిస్తుంది. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉండే జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నిస్తామో సాతాను కూడా అంతే ప్రయత్నిస్తుంది మనల్ని పడగొట్టడానికి. సో నేను ఎప్పుడైతే కాలేజ్ జాయిన్ అయ్యానో ఒక 2 months తర్వాత కాలేజ్లో ఒక ఈవెంట్ పెట్టారనమాట. సో ఆ ఈవెంట్కి నేను ఎప్పుడు ఎందులోనూ పేరు ఇవ్వలేదు కదా, ఒకసారి ఇద్దాము ఏముంది అని చెప్పి నేను నా నేమ్ ఇచ్చాను అనమాట. సో ఎప్పుడైతే నేను ఆ ఈవెంట్లో ఒక ఫ్యాషన్ వాక్ అన్న ఈవెంట్లో పేరు ఇచ్చానో నాకు ఆ సమయంలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. సో మా పేరెంట్స్కి కూడా నేను చెప్పకుండా నేను పేరు ఇచ్చిన తర్వాత నాకు తెలిసి వచ్చింది అది నేను చేయకూడదు. ఆ ఫ్యాషన్ వాక్ అది లోకపు కార్యము, అది నేను పార్టిసిపేట్ చేయకూడదు అని నాకు తెలిసింది. కానీ నా పేరు తీసేలేని పరిస్థితి. సో నేను అది చేసేసిన తర్వాత నా జీవితం మొత్తం లైక్ నన్ను అంధకారం చుట్టేసినట్టు అనిపించింది అనమాట. నేను అది చేసిన తర్వాత ఓకే, మా పేరెంట్స్ నన్ను చాలా గర్దించినప్పటికీ నేను అది తప్పేం లేదులే, చిన్నదే కదా, నేను చేసిన చిన్న తప్పే కదా అని నేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే అలా అనుకున్నానో నా దేవుడు నా పట్ల చూపిన కార్యాలు, నా పట్ల తలంచిన కార్యాలన్నీ నేను చేయకుండా నేను వేరే మార్గంలో వెళ్తున్నాను. సో ఆ సమయంలో నన్ను అంధకారం చుట్టేసినట్టు అనిపించింది. నేను దేవునికి దగ్గరగా లేను.